రేవంత్ రెడ్డిలా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదన్న కేటీఆర్. కేసీఆర్ ను కార్యకర్తలను తిడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. మంత్రులతో అత్యవసర జూమ్ మీటింగ్. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎం ఆరా. సూపర్ 6 సూపర్ హిట్. అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం అని వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఆశ్రమ పాఠశాలల్లో అశ్లీల నృత్యాలు. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్. అన్న ఎన్టీఆర్ ను ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే లాగులో తొండలు విడిచిపెడతా, గుడ్ల పీకి గోటీలాడుతా, పేగులు తీసుకుని మెడలా వేసుకుంటా అని అంటున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిరిగితే ఊరుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నీ టైం అంతా 2 ఏళ్లే, ఆ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది, ఆ తర్వాత నువ్వు పాతలలో దాక్కుండా వదిలిపెట్టాం. పొట్టోడా కేసీఆర్ తో పాటు మా కార్యకర్తలంటే ఊరుకునేది లేదని అన్నారు. తిరిగితే తనను ఇతర నాయకులను తిట్టుకోవచ్చునని, కానీ కేసీఆర్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు తిడితే మాత్రం ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఎక్కడు బాబు, నువ్వు నకిలీవే, నీ ఎమ్మెల్యే నకిలీనే. అరే నకిలీ నువ్వు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుసుకోబట్టే నకిలీ తెలుగుదేశం వాడు నకిలీ ఈరోజు ముఖ్యమంత్రి. ఈరోజు పురుగు దాచుకొని లోపల పెడితే బాబు లెక్క వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేస్తే చేసుకో, కానీ తెలంగాణ తెచ్చిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బిడ్డ ఎవరొచ్చారు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, నాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. గట్టిగడినవనుకో ఏమైనా రైతు బంధు మరి ఫిబ్రవరి 9 తారీఖు వచ్చిందంటే ఈ నాగుల తొండలు ఇచ్చి పెడతాడు. ఏమాయ తులం బంగారం ఏమాయంటే నీ కుట్లు వీకి గోటీలా అంటా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను, ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటంక చంద్రబాబు చూసినాం, అటంక రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటంక రోషయ్య గారు వచ్చిండు, అటంక కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటంక కేసీఆర్ అన్న వచ్చిండు, దీని వచ్చిండు. తింటావు. నేను ఒకటే చెప్తున్నా, యాది పెట్టుకో, తింటే నన్ను తిట్టు, రమణారెడ్డి అన్నం తిట్టు, మా ప్రకాశ్ అన్నం తిట్టు, కానీ కేసీఆర్ తింటే మాత్రం అనే పొట్టుడా. నేను చెప్తున్నా, 2 ఏళ్లే నీ టైం అంతా, 2 ఏళ్లే. 2 ఏళ్ల తర్వాత మళ్ళా గులాబీ జెండా ఎగురుడు. మొక్కుకో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళకు మొక్కుకో, కానీ నువ్వు పాతాలను దాక్కున్నా నీకు మాత్రం ఉంటుంది పట్టుడా. అంటే మాత్రం విడిచిపెట్టాం, మా కార్యకర్తలను అంటే కూడా విడిచిపెట్టాం. ఇలా నేను వచ్చి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, భూపాలపల్లి జిల్లా నట తీసేయడట. అది నువ్వు పెట్టినావురా తీసేస్తాం. జయశంకర్ సార్ పేరు మీద పెట్టింది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా పాడి పంటలతో సుభిక్షంగా చల్లగా ఉండేవారని, రేవంత్ సర్కార్లో నీటి కష్టాలు, కన్నీటి బాధలు గ్రామాలను ముంచెత్తుతున్నాయని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బాగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఈ ఎన్నికలు ఓ ఎమ్మెల్యే కోసమో, ఎమ్మెల్సీ కోసమో, మంత్రుల కోసమో కాదని, మీ భవిష్యత్తు, మీ ప్రజాపాలన కోసం జరిగే ఎన్నికలని, ప్రజల కోసం పనిచేసే నాయకులను
ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రజలు నిలవాలని, గత ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు ఎలా నెరవేర్చిందో, ఈ ప్రభుత్వం హామీలను ఎలా మరిచిందో ఒక్కసారి గ్రహించాలన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించుకుని మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కి దక్కాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాకు రాలే, అటటటు తిరిగిండు, నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొంట వరంగల్ వేయిండు, మెదక్కు రమ్మంటే వత్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచినట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు, రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచినట్లేదు రా, వచ్చి నాయకుడు పోతుంది, నేను రాను మెదక్ అన్నది. చుట్టూ తిరిగిడు తప్ప మెదక్కు రాలే. మెదక్ వచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. మెదక్ వస్తే మా ఏడుపాయలు అమ్మవారు ఊకుంటుందా? మా కొమరెల్లి మల్లన్న ఊకుంటాడా? నువ్వు దేవుణ్ణి మోసం. రాజకీయ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న సానుకూలత, ప్రతిపక్షాల ఎత్తుగళ్లు మరియు ఓటర్ల నాడిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇవాళ సాయంత్రం మైకులు మోగవనున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన ఈ భేటీ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పేరు చెప్తారు కానీ రోజు దండం పెట్టుకునే అసదుద్దీన్ ఓవైసీకే. వీళ్ళ లైఫ్ లైన్ అంటారు కదా, వీళ్ళ లైఫ్ లైనే అసదుద్దీన్ ఓవైసీ. ఆయన పేరు లేకుండా, ఆయన జపం లేకుండా రాముడి పేరు ఎన్నిసార్లు వీళ్ళు తలుచుకున్నారో, అసదుద్దీన్ ఓవైసీ పేరు ఎన్నిసార్లు తలుచుకున్నారో చూడండి. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. చెల్లిస్తే మండిపడ్డారు. ఇప్పటి వరకు 10,000 కోట్ల రాష్ట్రాన్ని అఘాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలనా పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థలను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు 10,000 కోట్లు జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటి వరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని వివరించారు. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ. 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 6,000 రూపాయలు చేశాం. అది కూడా 5,000 రూపాయల నుంచి 6,000 నేనే చేశాను. 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్ళీ ఇప్పుడు 6,000 చేశాం. ఇది కాకుండా మీరు చూస్తే కిడ్నీ పేషెంట్స్ గానీ, డయాలసిస్ చేసుకునే వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లెప్రసీ పేషెంట్స్ గానీ, ఇలాంటి వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్ రిడన్ అయిపోయారు, వాళ్ళకు ఒక మనిషి కావాలి అసిస్టెంట్. దానికి మానవతా దృక్పథంతో 14-15,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఈ ఒక్క కార్యక్రమంకి 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్.
మాన్యం జిల్లా నీలకంఠాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల రికార్డింగ్ డాన్సులు చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. డిప్యూటీ వార్డెన్ ఆధ్వర్యంలో రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయించినట్లు ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. చిన్నారుల ముందు ఇలాంటి పిచ్చి పనులు ఏంటి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇప్పటికే పాఠశాల డిప్యూటీ వార్డెన్ చంద్రమోహన్ ను ఐటీడీఏ అధికారులు సస్పెండ్ చేయగా మంత్రి సీరియస్ అవ్వడంతో టీచర్లపైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో సంక్రాంతి సంబరాల్లో చాలా చోట్ల రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో ప్రభుత్వంపై అధికారులపై విమర్శలొచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుణ్ణి అడ్డుపెట్టుకుని కుట్రలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బరి తెగించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ 4 ట్యాంకర్ల నెయ్యొచ్చింది చంద్రబాబు పాలనలోని అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము అబద్దాల కోరు చంద్రబాబుతో కొట్లాడుతున్నాం. ప్రతిరోజు ఆయనతోనే కొట్లాడకపోతే ఆయన చెప్పే అబద్దం ప్రపంచమంతా తిరుగుతుంది. అందుకే మేము తిరుమల పవిత్రతపై రోజు మాట్లాడాల్సి వస్తోంది. కేవలం హిందువుల్లో జగన్ పట్ల వ్యతిరేకత రావాలని చంద్రబాబు దుష్ప్రచారానికి దిగాడు. దేవుణ్ణి కూడా అడ్డు పెట్టుకుని కుట్రలకు తెరలేపారు. దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించిన అంశం కాబట్టి మేము కూడా పదే పదే భక్తుల యొక్క మనోభావాలను గెలిపించే దానికోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే దానికోసం మా వంతు ధర్మంగా ఒక భక్తునిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము పదే సాక్ష్యాలతో ఆధారాలతో మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. మొట్టమొదట దీనికి బీజము ఆజ్యము చంద్రబాబు నాయుడు. 2024 సెప్టెంబర్ 18 ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే గాలి వార్తను ఆధారంగా చేసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలా, ఈ దేశంలో ఉండబడిన హిందువులందరి హృదయాలలో జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైనటువంటి అసఖ్య భావాన్ని కలిగించాలా, ఈ ఒక్కదాని కోసం దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకు భక్తి లేదు, బజార్కి ఇచ్చినాడు. ఆయన పదవి మీద ఆయనకు గౌరవం లేదు, ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఇట్లా ప్రవర్తించకూడదు కదా అనేది లేదు. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభిప్రాయాన్ని దృష్టిలో కూడా ఆయన పెట్టుకోలే. మాకు ఇవన్నీ సంబంధం లేదు, పవిత్రతకు భంగం కలగకూడదు, భక్తులు బాధపడకూడదు అని చెప్పి గోప్యాన్ని స్వీకరిస్తావు. నీకుండబడిన అధికారాన్ని పురస్కరించుకొని సిబిఐ చేత